ఆమేన్. మూవ్. రిసెప్షన్కి ఇంకా 5 గంటలే ఉన్నాయి. తప్పు, ఇంకా 4 గంటలే ఉంది. పా ఎండ ఎక్కువగా ఉంది. అవును. పరా. ఏవండి, నేను మీకు మీమ్ పంపించాను, చూసారా? లేదే. చూడండి, సూపర్ కామెడీ. అస్సలు నవ్వు రాదు. బ్యాడ్ జోక్. ఎంతమందితో ఎన్ని ఆటలాడారా, ఇప్పుడు మీ ఆట మొదలైంది. మామ ప్రదీప్ ఎక్కడరా? వయసు ఏదైతే ఏంటి, ఆడుదైతే చాలు, ఆడిస్తా ఆట రోజంతా సయ్యాట అన్న కామాంధుడు కామేష్ అరెస్ట్. అందుకే అమ్మాయిని కలిసి ఎలాగైనా లాగౌట్ చేద్దామని వెళ్ళాడు. లాగౌట్ చేయడానికి ఎందుకు అంత దూరం? పాస్వర్డ్ తెలుసా? అప్పుడు ఇక్కడి నుంచి ఒక మొబైల్లో లాగిన్ అయ్యి లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైసెస్ సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా లాగౌట్ అవుతుంది. ఇచ్చినా కూడా ఈయన తప్పుడు మనిషి కాదు, తప్పులు ఎన్ని చేసినా తప్పించుకునే మనిషి. నేను ఇప్పుడే దివ్య. రేయ్, ప్రదీప్కి ఫోన్ చేసి ఆపమని చెప్పు. నిఖిత, నేను ఎక్కడ ఉంటాను? వాడెందుకు వచ్చాడు? ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసం. వాడొక్కడే ఎప్పుడు నాతో ఉన్నాడు. అంటే నేను లేనా? నువ్వు ఉన్నావు. అందరు అమ్మాయిలతోనూ సింగిల్ అని చెప్తూ ఫోటోలు అడుగుతూ అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడుతూ ఉన్నావు. నిఖిత, బాయ్స్ గ్రూప్ లో సరదాగా అలాగే మాట్లాడతాం. అదే గ్రూప్ లో నేను మనీతో పోరాలని తిట్టాను. దాని అర్థం నేను వాళ్ళ అమ్మని అలా అన్నట్టు కాదు. అది వాడికి బాగా తెలుసు. అమ్మాయిలకి ఈ తప్పుగా అనిపిస్తుంది. ఓ, అయితే సింగిల్ అని ఎందుకు చెప్తున్నావు? అదా, నువ్వు ఆ మొబైల్ ఇవ్వు, నీకు అర్థమవుతుంది. వాట్? నువ్వు ఇవ్వు, అందులోనే మ్యాటర్ ఉంది. ఇవ్వు ఇవ్వు. మాట్లాడు. హలో. రే మామ, ఒక నిమిషం. మేము ఇక్కడే లాగిన్ అయ్యి లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైసెస్ కొడుతున్నాం. నువ్వు అక్కడేం చేయకు. సూపర్, ఓకే. రే, నువ్వు లాగిన్ అవ్వరా. ఏంటి? అలాగే హోల్డ్ లో ఉండి ఇక్కడ టైప్ చేస్తున్నాడు. మామ, ఇంకా 2 సెకండ్స్ రా. 2 సెకండ్స్. ఏంటో చెప్పు. లేదు, నిజంగా ఏం లేదు. సరే నిఖిత, అంతే. ఇంకా ఇది చెప్పాలనే వచ్చాను. రిసెప్షన్కి టైం అవుతుంది, అందుకే సూటు. సో ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. యా, హ్యావ్ ఎ నైస్ డే. రే బావా, ఓటీపీ వెళ్ళిపోయిందిరా. నిఖిత, చిన్న మెసేజ్ చూసి చేస్తాను. ఓకే, ఒకసారి చూసి చేస్తాను. నేను చూసి చెప్తాను. వదదు, నేను చూస్తాను. సార్ ఆర్డర్. తర్వాత చెప్తాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏమైంది? ఏం లేదు, నటించాను. నువ్వు ఎంత నటించావు నాతో. ఎందుకు వేరే అకౌంట్ ఓటీపీ నీకొచ్చింది? ఓటీపీయా? ఏది చూపి. ఓటీపీ వచ్చిందంటే ఈ అకౌంట్లోకి వేరే ఎవరో లాగిన్ అయ్యారు. ప్రియా స్వీటీ అని అకౌంట్ పెట్టుకున్నాడు. ప్రొఫైల్ ఓపెన్ చేయి, అక్కడ స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది.
నేను అక్కడికి వెళ్ళనా? ఇక్కడే కూర్చో. బ్రో నువ్వెందుకు చూస్తూ ఏమైంది? హెచ్చి, నా చెల్లి గురించి ఇంత నీచంగా మెసేజ్. చెల్లెలా? అబ్బా, ఏం నటిస్తున్నావురా? అంటే ఆ రోజు నీ అకౌంట్ గురించి నీతోనే మాట్లాడా. అంటే ఎంత పెద్ద ఫూల్ నేను. హే, ఏమైంది? నేను ఆ రోజు చెప్పాను కదా ఓ అకౌంట్ నుంచి నీచంగా కామెంట్స్ వస్తున్నాయని. అక్క చెల్లి కలిపి చెప్పండి, మీరేటు ఇద్దరిని బుక్ చేస్తాం ఒకటే నైట్. సరే బ్లాక్ చేసి సైబర్ కంప్లైంట్ ఇవ్వగలమా చెప్పు? ఈ అకౌంటే. నా న్యూడ్ పిక్స్ పంపనా? ఆశగా ఉంది. ఒక్కో షాట్కి ఒక్కో రైట్. ఫ్లాటా హోటల్? నీకు చెల్లికి కాంబో ఆఫర్ ఉందా? పిట్టు సినిమా చూద్దామా? 10,000 ఇస్తా, పడుకుంటావా? నాకు తల పగిలిపోతుంది. నిఖితా ఇవన్నీ నాకు తెలియదు. నాకేం అర్థం కావట్లేదు. అంటే అదే టైప్ అయిపోయిందా? నిఖితా, ఈ అకౌంట్ నేను ఒక్కడనే యూజ్ చేయట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. నేను జస్ట్ ఇది నా ఎక్స్ స్టేటస్ చూడడానికే యూజ్ చేస్తా. నీ ఫ్రెండ్స్కి ఎలా రా నా చెల్లి తెలుసు? కరెక్ట్గా నాకు నా చెల్లికి కలిపే పంపిస్తారా? ప్రదీప్, అసహ్యంగా అబద్ధం చెప్పకు. లేకపోతే సైకోనా నువ్వు? సైకోనా? నన్ను చెక్ చేసావా? ఎలా 10,000 ఇస్తా, పడుకుంటావా? లేదా డైరెక్ట్గా అడగలేనివి దీని నుంచి అడిగేవా? నిఖితా, నేను చెయ్యలేదు. రే, నువ్వు డాక్టర్ని కలవాలరా. ఇంత నిఖితా, నేను సెక్స్ చెయ్యలేదు నిఖితా. డబ్బులు తీసుకుని మోసాలు చేసి. అది నా ఫ్రెండ్స్ చేశారు. ఓ, నీ ఫ్రెండ్స్ అంతా నాకు అసహ్యంగా మెసేజ్లు పెడితే లేదు అంటే అది కాదు. నువ్వు ఊరికే చూస్తున్నావా? వావ్ వావ్, చెప్పేది విను. Super friends. గ్రేట్ నిఖితా. ఫ్రెండ్షిప్. నిఖితా, ఇదంతా జరిగిందని నాకు తెలియదు నిఖితా. ఈ మెసేజెస్ వాళ్ళు పంపించుండ్రు. వాళ్ళు ఇలా బిహేవ్ చెయ్యరు. ఓ, తర్వాత? ఇది యాక్చువల్గా నా ఫ్రెండ్స్ మాత్రమే కాదు, ఈ ప్రొఫైల్ చాలా మంది యూజ్ చేస్తారు. అబ్బా, ఎంతమందిరా? ఇలా అమ్మాయిల్ని అసహ్యంగా హ్యారస్ చేయటం, వేరే వాళ్ళ అమ్మని తిట్టడం. ఛీ! ఈ అకౌంట్ నువ్వు యూజ్ చేయటమే పాపం. పాపం కాదు, నీచం, ఉన్మాదం, సైకో, పోవట్. అసలు ఏమనాలో తెలియట్లా. నేను చేయలేదు నిఖితా. మొహం దాచేసి ఏం కావాలన్నా చేస్తారా? ఏమన్నా బ్లాక్ చేసి మర్చిపోవాలా? మీరు మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసి కామెంట్ చేస్తూ ఉంటారు. నేను చేయలేదు నిఖితా. మేము రోజు అది చూస్తూనే ఉండాలి. ఛీ! నా చెల్లెలు కావాలరా నీకు? అయితే నాతో ఎందుకున్నావు? లేదా ఇద్దరు కావాలా? నిఖితా, అనవసరంగా కోపంలో మాట్లాడకు. నేను ఇది చేస్తుంటానని నీకు కూడా తెలుసు. ఇది దొరికింది కదా అని తప్పంతా నా మీద తోసేయాలని చూడకు. ఏమన్నా? ఏ, ఎంత నీచగా బిహేవ్ చేసి నాతో కంపేర్ చేస్తున్నావా? నీతోనే కంపేర్ చేస్తున్నా. నువ్వు చేసిందే చెప్తున్నా. నేనేం చేయాల? ఇలా చూడు, నేనేమి బీచ్ వరకు లాంగ్ డ్రైవ్ పోయి ఎవరితోనూ రూమ్ బుక్ చేసుకోవాలా? సరేనా? ఒకని తమ్ముడు అని చెప్పి వెనకేసుకొని ఊరంతా తిరగల. హలో, ఓటీపీ మీ నంబర్కి వచ్చిందంటే మీరే అకౌంట్ ఓనర్. ఎవరో చేస్తారని చెప్తున్నారు. నీకు సంబంధం లేదు. ఇలా చూడు నిఖితా, ఈ అకౌంట్ నేనే క్రియేట్ చేశా. కానీ ఇక్కడున్న చాటు ఇదంతా నేను చేయాల. నేను చేశానని చెప్తా. ఇంతకుముందు ఇవన్నీ చేసావా అని నువ్వు అడిగితే నేను చేశానని చెప్పా. ఎందుకంటే అవన్నీ నేను చేశా. కానీ ఇది నేను చెయ్యలా అంటే నేను చెయ్యలా. ఎందుకంటే నేను చెయ్యలా. మంచి పనైంది మా నాన్న ఇలా చేశారు. లేదంటే నీలాంటోడితో. ఛీ! ప్రదీప్, నువ్వు అందరి అబ్బాయిలా కాదని అనుకున్నాను. కానీ నిఖితా, ఇలా చూడు, నేను నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాను. వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? నాకు మెసేజ్ చేసింది వాళ్ళే. నువ్వు ఊరికే చూస్తూ కూర్చున్నావన్నా? నిఖితా, ఒక్క నిమిషం. ఇలా చూడు. ఒక్క సెకండ్ ఉండు. నీ ఫ్రెండ్స్ నీ అక్కకి ఇలాగే మెసేజ్లు పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నిఖితా, అకౌంట్ ని బాగా చూడు. మొహం తెలియలేదని వీడి అక్కకి ట్రై చేస్తుండొచ్చు. వదలరా వాణ్ణి. వదలు. రేయ్, ప్రదీప్, వదలరా వాణ్ణి. ప్రదీప్.
ఇట్స్ ఓకే నిఖిత, వీడిని ఒకే దెబ్బలో లేపేసుంటా, కానీ వీడేంటో నీకు అర్థం అవ్వాలని ఊరుకున్నాను. నిజాన్ని నమ్మకండి, అబద్ధాన్నే నమ్మండి. ఇప్పుడేంటి నువ్వు వాడితో వెళ్ళి తిరగాలి, అందుకే ఇక మొత్తం నా మీదకి తిప్పావు. పోయి తిరుగు, పో పో తిరుగు, పో 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 తిరుగు తిరుగు. సారీ. చెయ్యలేదని చెప్తుంటే ఊరికే ఎంతో వెళ్ళటం పోతుందంట. పో పో అడుతున్న పోయే తొప్పే. చేశాడమ్మా నీ బుజ్జి కన్నా, చేశాడమ్మా. రే ఫోన్ పెట్ట